ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రభు తన వాక్యమును మనందరి క్షేమార్థమై ప్రభువు దీవించి పంచిచ్చునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, ఈ దినము మన వాక్య ధ్యానం ఆశీర్వాదములకు ఆటంకము అనే అంశమును మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకున్నప్పుడు దేవుడు మానవులను ఆశీర్వదించేవారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యములు మనం చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించను అని మనం చదువుకుంటాం. దేవుడు మానవులను కలుగజేసినప్పుడే ఆయన మానవులను ఆశీర్వదించాడు. మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదం పొంది దైవ సన్నిధి, సంతోషం, సమాధానం, సమృద్ధిగా, సంతృప్తిగా, ఏమీ కొరత లేకుండా, లోటు లేకుండా, లేమి లేకుండా ఈ లోకంలో జీవించాలి అనేది దీని యొక్క ఉద్దేశం. అయితే దేవుడు దయచేసిన ఆశీర్వాదాలు మనం ఎందుకు పొందలేకపోతున్నాం, ఆటంకాలు ఏమిటి అనే సంగతులు దీని వాక్యంలో మనము గమనించవచ్చు. ఆటంకాలు మన జీవితంలో లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మనము పొందవచ్చు, అనుభవించవచ్చు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఏవి మన జీవితాల్లో అడ్డుగా ఉన్నాయో వాటిని మనము ఆలోచన చేద్దాం. మొదట మనం చదువుకున్నాము దేవుని యొక్క వాక్యంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయని చెప్పాడు. దేవుడు మానవులకు ఒక గొప్ప అవకాశం కలిగించాడు. ఏమిటంటే, అడిగితే ఇస్తాను, వెతికితే దొరుకుతాను, తట్టినట్లయితే తీస్తాను అని ప్రభు మానవులకు గొప్ప అవకాశం కలిగించాడు. ప్రత్యేకంగా దేవుని యందు విశ్వాసించిన ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానములు దేవుడు దయచేశాడు. దేవుని అడిగినట్లయితే దేవుడు ధారాళంగా దయచేస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే కొంతమంది దేవుణ్ణి అడగకపోవటం చేత దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు లేక దేవుని వలన ఫలము పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంటున్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, దేవుని అడుగనందున మీకేమీ దొరకదు అన్నాడు. దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగితే ఇస్తాను అని దేవుడు తెలియజేశారు. కానీ చాలామంది దేవుని అడుగుటలేదు అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు మన కోసము సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందకపోవడానికి మొదటి కారణం ఏంటంటే మనము దేవుని అడగలేకపోట. దేవుని అడిగే విషయంలో మనము అశ్రద్ధ కలిగి ఉంటా అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్నప్పుడు కొంతమంది యొక్క అనుభవాలు, కొంతమంది జవాబు ఎలాగున్నదంటే,
మేము ప్రార్థన చేస్తున్నాము. మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాం. దేవుని బ్రతిమలాడుతున్నాం. కానీ దేవుడు మాకు ఏమాత్రం సహాయం చేయలేదు అని చెప్పేవారు కూడా ఉంటారు. మనం ప్రార్థన చేసినా కూడా ఎందుకు ఫలం పొందలేకపోతున్నామో దాని యొక్క కారణం ఏమిటో దేవుడు తన గ్రంథంలో తెలియచేస్తుంటున్నాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు అన్నాడు. కొంతమంది అడుగుతున్నారు కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? దురుద్దేశంతో అడుగుతున్నారట. దురుద్దేశంతో అడుగుతున్నారు. మీ భోగముల నిమిత్తం. దేవుడి యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్పారంటే మీరు ఏమి చేసినా దేవుని మహిమ కోసం చేయండి అని చెప్పాడు. అనగా ప్రార్థన చేసినా కూడా ఏ ఉద్దేశంతో చేయాలి? దేవుని యొక్క మహిమార్థమై మనం చేయాలి. మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా దేవుని మహిమ కోసము చేయండి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ ప్రార్థన చేసేవారు ఏ ఉద్దేశం చేస్తున్నారంటే దురుద్దేశంతో చేస్తున్నారు. ఈ ప్రార్థనలో దేవునికి ఇష్టమైనది, దేవునికి మహిమ కలిగించేది ఏది లేదు. మీ భోగముల నిమిత్తము అడుగుతున్నారు అని చెప్పారు. ఈ లోక సంబంధంగా సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖాలు అనుభవించాలి. ఆ ఉద్దేశంతో అడిగే కార్యం చేత దేవుడు వారి ప్రార్థన వినటం లేదు, వారికి ఫలం ఇవ్వటం లేదు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియచేస్తుంటున్నాడు. దురుద్దేశాలతో అడిగితే లేక ఈ లోక సంబంధంగా సుఖ సౌఖ్యాలు అనుభవించాలని అడిగితే అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించరు, ఫలము దయచేయరు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మన ఆశీర్వాదాలకు ఆటంకం ఏమిటంటే దురుద్దేశంతో చేసే ప్రార్థన. ఆ సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు అల్ప విశ్వాసము. ఏ విశ్వాసము? ఆ అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం. ఒక చిన్న కథ మీకు జ్ఞాపం చేస్తాడు. ఒక వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం కదట. ఆమె ఇంటి ముందు ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు పంచాయతీ వారికి సంబంధించిన చెట్టు. ఎన్నిసార్లు వారికి చెప్పినా వారు ఆ చెట్టు కొట్టేయలేదంట. ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది. ఆ రోజు విన్న వాక్యం ఏంటంటే నీవు ఆవగింజంత విశ్వాసం కలిగి ఈ కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడుతుంది అని నీవు నమ్మినప్పుడు ఆ పర్వతం లేక కొండ సముద్రంలో వేయబడుతుంది అనే వర్తమానం ఆమె విన్నదట. ఇంటికి వచ్చి ఆ రాత్రి ప్రార్థన చేసిందంట. ప్రభువా, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే పర్వతాలు కూడా తొలగిపోతాయని మీ సేవకుడు వాక్యం చెప్పారు. నా ఇంటి ముందు ఒక చెట్టు ఉన్నది. నేను బయటకు వచ్చినప్పుడల్లా ఆ చెట్టు కొమ్మలు నా కళ్ళకు తగులుతున్నాయి. పంచాయతీ వారికి చెప్తే తీసివేయలేదు. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఈ చెట్టు నేను లేచేసరికి లేకుండా వెళ్ళిపోవాలని ఆమె ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసింది, తెల్లవారింది, తలుపు తీసింది, బయటకు వచ్చి చూస్తే ఆ చెట్టు కొమ్మలు అలాగే ఉన్నాయంట. అప్పుడు ఆమె మనసులో అనుకునేదట, నాకు తెలుసు ఈ చెట్టు పోదని అనుకుందట. ఏమని ప్రార్థన చేసింది? ఈ చెట్టు కొమ్మలు తీసివేయబడాలి అని ప్రార్థన చేసింది.
కానీ మనసులో ఏమనుకున్నది? ఈ చెట్టు కొమ్మలు పోవు అనుకున్నదట. చెట్టు కొమ్మలు పోవు అని మనసులో పెట్టుకొని చెట్టు కొమ్మలు తీసేయమంటే, చెట్టు తీసేయమంటే దేవుడు తీసివేయడు. సందేహము, అల్పవిశ్వాసము లేక అవిశ్వాసం ఆమెలో ఉన్నది కాబట్టి దేవుడు ఆ కార్యం చేయలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందను. విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సందేహించువారు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను అని చెప్పాడు. అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకోరాదు అని చెప్పాడు. సందేహించువాడు ఎగిరిపడే సముద్ర తరంగమును పోలి ఉంటారు. అట్టివాడు ప్రభువు వలన తనకేమైనా దొరుకును అని తలంచుకోరాదు అని చెప్పాడు. కాబట్టి ప్రార్థనకు ఫలం పొందలేదంటే దాని కారణం ఏమిటి? మనలో ఉన్న సందేహము, అల్పవిశ్వాసం లేక విశ్వాసమే లేకపోట. విశ్వాసం కానిది ఏదో అది పాపం అన్నాడు. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే అది పాపం అవుతుంది. సందేహించి ప్రార్థిస్తే ఫలం పొందలేం. ఈ సంగతులు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తాను. దేవుడు మనలను దీవించాలి అంటే, లేక ఆశీర్వదించాలంటే, లేక దేవుని యొక్క వాగ్దాన ఫలం పొందాలంటే మనం ఏం చేయాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్పాడు? అది కూడా చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో ఆ సంగతులు ఇక్కడ ఉన్నాయి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళుము అని చెప్పాడు. ఎన్ని షరతులు చెప్పాడు? నువ్వు లేవాలి, నీ దేశంకి వెళ్ళాలి, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళాలి, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళాలి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. 5 షరతులు చెప్పాడు. 5 షరతులు. నేను చెప్పినట్లుగా నీవు నడుచుకుంటే, నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే ఆ తరువాత నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. నీవున్న చోటనే ఉండు, నీకిష్టమైనట్లుగా జీవించు, నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. కాబట్టి దేవుని వాగ్దానాలు పొందాలంటే
దేవుని దీవెనలు పొందాలంటే, దేవుడు మనం ఆశీర్వదించాలంటే, ఆశీర్వాద ఫలం మనం పొందాలంటే, దేవుడు ఏ ఆజ్ఞలు మనకు తెలియచేశారో, ఏ షరతులు విధించారో వాటిని మనం అనుసరించాలి. అప్పుడే వాగ్దాన ఫలం మనం పొందగలము. చివరిగా ఒక మాట జ్ఞాపం చేసుకుని మనం ముగింపు చేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని చెప్పాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. అంతేకాకుండా తగిన సమయం కోసం మనం కనిపెట్టాలి. రాత్రి ప్రార్థన చేశారు, తెల్లవారేసరికి అంతా మారిపోవాలంటే దేవుడు అలాగూ చేయడు. అత్యవసర పరిస్థితులు చేస్తాడు, కానీ కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మనం నిలుస్తామా నిలవమా అని మనలను పరీక్షిస్తాడు. లేక మనకు అవసరమా కాదా అని కూడా చూస్తాడు. వాస్తవంగా అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యమైన తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే మనలో ఏముండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, నిరీక్షణ లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేము. ఈ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఆశీర్వాదములకు ఆటంకాలు ఏమిటో మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ప్రార్థన చేయకపోవట ఆశీర్వాదానికి ఆటంకం. ఒకవేళ అడిగినా దురుద్దేశంతో అడిగితే ఆశీర్వాదం పొందలేం. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఆశీర్వాదం పొందలేం. ఆజ్ఞలు అనుసరించకుండా అడిగితే దేవుడు దయచేయడు. ఆలస్యంగా ఓర్పు లేకపోతే, లేక దీర్ఘత్వం లేకపోతే దేవుడు మనకు సహాయం చేయలేక ఆశీర్వదించాడు. మనం ఏమి చేసినా దేవుని మహిమ కోసమే చేయాలి. దేవునికి మహిమ లేకపోతే ఏది కూడా మన జీవితాలైనా చేయడు. దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకపోవడానికి మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఆటంకాలు ఏమిటి, వీటిని మనం ఎరిగి మన జీవితంలో నుండి, మన హృదయాల్లో నుండి వాటిని మనము తొలగించుకుంటే దేవుడు సమృద్ధిగా మనం దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాల ఫలం మనం సమృద్ధిగా పొందగలం. కాబట్టి మనలో ఉన్న ఆటంకాలు తొలగించండి. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మనం జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాల ఫలము అనుభవించడం గాక దేవుడి తన వాక్యమును మనందరికీ క్షమార్థమై దీవించును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.